సో ఈరోజు మనం చేయబోయే వంట ఏంటంటే ఉండ్రాళ్ళ పాయసం అండి. ఉండ్రాళ్ళు విన్నాను నేను. పాయసం ఏంటి ఉండ్రాళ్ళతో? అంటే ఏంటంటే మనము ఉండ్రాళ్ళని చేసేసి పెసరపప్పుని చక్కగా జ్యూసీ లాగా పాయసం లాగా చేసి అందులో ఉడికించడం. ఓకే ఓకే. సో ఉండ్రాళ్ళ పాయసానికి కావాల్సిన పదార్థాలు: బియ్య పిండి, ఉడికించిన శనగపప్పు, ఉప్పు, కొబ్బరి తురుము, బెల్లము, యాలకులు. సో అన్నీ రెడీగా ఉన్నాయి కదండి. సో మనము ఫస్ట్ స్టవ్ వెలిగించి వాటర్ పెట్టేసేసి అప్పుడు మీతో మాట్లాడు. స్టవ్ నేను వెలిగించాలా? చేపిస్తా అన్నారు కదా. ఓఎస్, ఇనాగ్రేషన్. సో కొంచెం వాటర్ వేయండి ఇందులో. సరిపోతుంది, చాలా సరిపోతుంది. సో కొంచెం అంతా చిటికెడు ఉప్పు, సో అది బాయిలింగ్కి పెట్టేద్దాము. ఇది బాయిల్ అయిన తర్వాత మిగిలిన నెక్స్ట్ ప్రాసెస్ వెళ్ళిపోదాం. సో మీరు ఇండస్ట్రీకి ఫస్ట్ ఎలాగ స్టార్ట్ అయ్యారు? అసలు ఎక్కడ మీ ఊరు ఎక్కడ? మీరు అసలు హైదరాబాద్కి రావటం ఎలా జరిగింది? నేను హైదరాబాద్ వచ్చి 3 years అయింది. ఇండస్ట్రీ మా ఊరు వచ్చి విజయవాడ. ఓకే. అంటే నేను పెద్ద చదువుకోలేదు, ఇంటర్ పోయింది. తర్వాత ఏం చేయాలో తెలియక ఇండస్ట్రీకి చెన్నై వెళ్ళాను. ఓకే. అప్పుడు ఇండస్ట్రీ మొత్తం అక్కడే ఉండేది, మ్యాక్సిమం తెలుగు ఇండస్ట్రీ. అండ్ నేను చెప్పేది 96లో. 96 నుంచి ఇంకా అక్కడ ఫస్ట్ హీరోగా తమిళ్లో చేసి, ఆ తర్వాత మన ఈటీవీ అక్కడ సీరియల్స్ జరిగాయి. మెగా సీరియల్ జేఎం అని పెద్ద హిట్ ఆ టైంలో. అది లీడ్ రోల్ నేనే. జేఎం కలికాలం అక్కడ జరిగిన మెగా సీరియల్స్ అన్ని నేనే హీరోగా చేసి అప్పుడు ఈటీవీ. ఆ తర్వాత ఇంకా అక్కడ తెలుగు చేసుకుంటా, తర్వాత తమిళ్ కూడా చేస్తా. ఓకే. ఒక 3 years నుంచి ఇక్కడ ఉంటున్నాను. ఓకే. ఇప్పుడు బేసిక్గా మెడ్రాస్ లో ఉన్నారు మీరు. విజయవాడ నుంచి మెడ్రాస్ షిఫ్ట్ అయ్యి తర్వాత 3 years నుంచి ఇక్కడ ఉన్నారు. అవును. ఓకే ఓకే. అసలు మీరు అంతకాలం నుంచి ఉన్నారని 96 అంటున్నారు. మీరు అసలు చూస్తే చాలా యంగ్గా ఉన్నారు. ఏంటి రహస్యం అసలు? అంటే మీరు ఫుడ్ అవన్నీ రహస్యం ఏమీ లేదు, ఫుడ్ జాగ్రత్త ఏమీ లేదు, ఫుల్గా తింటాను. బ్రెయిన్ కొంచెం ఫ్రెష్గా, అంటే ఏమి ఉండదు, ప్లెజెంట్గా ఉంటాను అంతే. ఓకే. చక్కగా నిద్రపోతారు. అంటే కొంచెం ఏజ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు నిద్ర కూడా తగ్గింది. మాట మీరు అనుకోండి యాక్చువల్గా. సో ఇది బాయిల్ అయిపోతుంది కదా. మనము బియ్య పిండి తీసుకోండి, ఇలా ఇచ్చేసేయండి. సో దీన్ని కొంచెం మనం ఇందులో మిక్స్ చేసేసుకొని ఉక్కబెట్టాలన్నమాట ఉండరాళ్ళకి. బాయిల్ అవ్వాలి బాగా. బాయిల్ అవ్వని అవసరం లేదు, అది కొంచెం థిక్ అయిపోయిన తర్వాత మనం ఉండ్రాలు చేసుకోవడానికి వీలుగా వచ్చేస్తుంది అనమాట. సో దీన్ని ఉక్కబెట్టడం అంటారు. సో మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. వైఫ్ గాయత్రి, యాక్ట్రెస్. లవ్ మ్యారేజ్ మాది. అక్కడ సీరియల్ హీరో హీరోయిన్ గా చేసే టైంలో లవ్ మ్యారేజ్. అంటే స్క్రీన్ లో కాకుండా రియల్ గానే లవ్ అరేంజ్. ఇంట్లో కూడా ఒప్పుకున్నారు. ఓకే. వాళ్ళ ఇంట్లో, మా ఇంట్లో. సో ఎంతమంది పిల్లలండి మీకు? ఒక బాబు. ఓకే. ఒకటే బాబు. ఒకటే. ఏం చేస్తున్నాడు? 10th class చదువుతుంది. సో ఇది చక్కగా ఉక్కిపోయి ఉంటుంది. దీని నుంచి మనము కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి మూత తీసి పక్కన పెట్టేద్దాము. తర్వాత దీన్ని మనం ఉండ్రాలు చేసుకుందాం. చేయాలి. తర్వాత ఇది ఇక్కడ పెట్టేసి నెక్స్ట్ ఏంటంటే పెసరపప్పు పాయసం రెడీ చేసుకుందాం. మళ్ళీ స్టవ్ వెలిగించండి. సో పెసరపప్పు ఇందులో వేసేద్దాం. మొత్తం వేసేనా? మొత్తం వేసేసారు. అలాగే బెల్లము మొత్తం అంతా వేసేయండి. కొంచెం అంతా వాటర్ యాడ్ చేయండి. అంటే మనము పాయసం ఇక్కడ పాలు ఉపయోగించట్లేదు, వాటర్ ఏం ఉపయోగిస్తాం అన్నమాట. రైట్. చాలా స్పూన్ ఇవ్వండి. సో దీంట్లో కొంచెము యాలకులు కూడా దంచి వేసేద్దాము. ఇది కుక్ అయ్యే లోపల మనం ఏం చేద్దామంటే ఉండ్రాలు రెడీ చేసుకొని ఇందులో యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. బెల్లం కరుగుతుంది, తర్వాత ఇది మూత పెట్టేద్దాం. యాలకులు ఇవ్వండి.
సో ఇప్పుడు కరెంట్గా ఏం చేస్తున్నారు? కరెంట్గా జరుగుతుందండి 4 ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి. తమిళ్ 2, తెలుగు 2. ఓకే, తమిళ్ మాట్లాడటం బాగా వచ్చా? బాగా వచ్చు. అక్కడ ఉన్నా కదా 20 years. ఓకే, 20 years పైన ఉన్నాను కదా. ఓకే, తమిళ్లో చెప్పండి మా ప్రేక్షకులకి హ్యాపీ వినాయక చవితి అని చెప్పేసి. ఎల్లార్కుమే వినాయక చతుర్థి వాల్తుగల్. జై 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 గణేశ జై 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 వినాయక జై జై జై. వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? అంటే మీరు మెడ్రాస్లో ఉన్నారు, అక్కడ ఇక్కడ అయ్యో అసలు తమిళన్స్ కూడా మెయిన్ దైవం వినాయకుడే కదా, అక్కడ కూడా బాగా పూజిస్తారు. మనకి వినాయక చవితి అంటే అసలు ప్రతి చోట మనకి ముంబై ఎటు ఇండియాలో ఎక్కడ తీసుకున్నా గ్రాండ్గా ఉంటుంది. అందులో మనం చిన్నప్పుడు వినాయక చవితి అంటే మీకు తెలుసు, మొత్తం ముందు రోజు నుంచి అన్ని తీసుకొచ్చి పెట్టుకుని డెకరేషన్ మనమే చేసేవాళ్ళం. బుక్స్ అన్ని పెట్టి వాటి మీద ఓము అన్ని పెట్టుకుని. అంటే ఇప్పుడు పిల్లలు అంత ఇదిగా లేరు, కానీ నేను మా వాడిని బుక్స్ తీసుకురారా అంటే అప్ప నువ్వు పెట్టేసి నువ్వు బొట్లు పెట్టేసి అన్నాడు. ఓకేనండి, సో మనం ఇది చక్కగా మరుగుతుంది కాబట్టి ఇది దంచి వేసేద్దాము ఫస్ట్ కొంచెం అంతా. మరగనివ్వండి. దీంట్లో మనము నెక్స్ట్ ఏంటంటే మూత పెట్టేసేయండి. ఇది రెడీ చేసుకుందాం ఉండరాళ్ళు. సో మనం ఫస్ట్ పిండిని చక్కగా ఉక్కబెట్టేసుకున్నాం కదండి, దాన్ని ఇట్లాగా కొంచెం మిక్స్ చేసుకుంటే ఇప్పుడు దీన్ని ఉండరాళ్ళగా చేసేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి మీ పోర్షన్. చిన్న చిన్న చేస్తే సరిపోతుంది. మీరు చేయండి ఒకసారి సైజు. కావాలంటే మీరు పిండి కూడా తీసుకోవచ్చు చేతికి. చాలా సైజు రైట్, అంతే ఇలా అన్నమాట. సో సేమ్ ఈ కిచెన్ చూస్తుంటే మా ఇంట్లో కిచెన్ లాగే అనిపిస్తుంది. ఎందుకని అడగండి. ఎందుకేముందో మా ఇంట్లో కూడా మావిడ ఇలాగే పని చేపిస్తాం కిచెన్ లో. ఓకే, గుడ్ అండి. పని చేయటం చాలా మంచిది కదా, మీరు యాక్టివ్గా చేస్తున్నారు, అది ఇంపార్టెంట్ అన్నిటికంటే ముఖ్యంగా. మంచిగా చేస్తారు. సో ఫస్ట్ ఇది తీసేసి మనం ఇందులో యాడ్ చేసేద్దాము 1 by 1. ఇంకా మిగిలిందంటారా? అది కూడా వేసేది. కొంచెం ఒక 5 minutes మరగనిద్దాం దాన్ని. సో చక్కగా మరిగిపోతుంది కదండి. సో ఇలాంటివి ఉండాలి. మీరు తిన్నారా ఇంతకుముందు? చెప్పే కదా జ్యూసీగా కొత్తగా ఉంది. అంటే ఇప్పుడు ఇది ఏమవుతుందంటే మనము ఒక రైస్, పప్పు, అన్నం, పప్పు ఎంత బాగుంటారు, కమ్మగా ఉంటుంది, చక్కగా ఉంటుంది. ఇంకా మనం ఇందులో నెయ్యి అది ఏమి యాడ్ చేయలేదు, ఓన్లీ జస్ట్ మనము బెల్లము కొంచెం కొబ్బరి యాడ్ చేస్తాం. ఆ కమ్మదనం మంచిగా ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. ఏం చేయలేదు, జనరల్గా అసలు మామూలుగా మనము ఉండరాలు చేసినప్పుడు నెయ్యి, నూనె జనరల్గా వాడాం కదా, సో అదే పద్ధతులు అనమాట. ఓన్లీ ఎనర్జీ, అంటే వినాయకుడికి చాలా ఎనర్జీ కావాలి, అంతా కూడా ఎనర్జీ. సో ఇది సర్వ్ చేసేసుకుందామండి మనము. మామూలుగా మనము బెల్లము తాలికలు అనేసి చేస్తూ ఉంటాం. అవునవునవును, చూడటానికి ఎగ్జాక్ట్లీ అలాగే ఉంది. అది ఇంకా స్టిక్కీగా ఉంటుంది, ఇది కొంచెం కదా వాటర్ కింద. ఇదేంటంటే పప్పు ఉపయోగించాం మనము, బెల్లము పప్పు ఉపయోగించాం అనమాట. ఎగ్జాక్ట్లీ అలాగే కొబ్బరి. సో ఇంకొంచెము ఇట్లాగా పైన డెకరేషన్ జస్ట్ ఊరుకుని అట్లా గార్నిష్ చేద్దాం.